హలో, వెల్కమ్ టు ఇచ్ముక్కు కింకోహో తెలుగులోకి స్వాగతం. ఈరోజు లాస్ట్ వీడియోలో మనం టెంకెన్సన్ అండ్ కుజున్సన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మిగతా కాంపోనెంట్స్ అయిన స్పాన్ ఏ అండ్ స్పాన్ బి, చిక్కు స్పాన్ గురించి తెలుసుకుందాం. ఈ స్పాన్ ఏ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. స్పాన్ ఏ అంటే ఈ టెంకెన్సన్ కుజున్సన్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. టెంకెన్సన్ అంటే ఏదనుకున్నాం మనం ఇంతకుముందు? టెంకెన్సన్ అంటే 9 days యొక్క హైయెస్ట్ హై, లోయెస్ట్లో వాటి యొక్క మిడ్ పాయింట్ అని అనుకున్నాం కదా. అలానే కుజున్సన్ అంటే ఏంటి? 26 days హైయెస్ట్ హై, 26 days యొక్క లోయెస్ట్లో దాని యొక్క మిడ్ పాయింట్ అనుకున్నాం. ఇప్పుడు ఈ టెంకెన్సన్ కుజున్సన్ ఏవైతే రెండు ఉంటాయో ఆ టెంకెన్సన్ కుజున్సన్ ఆ రెండింటి యొక్క మిడ్ పాయింటే మనకు స్పాన్ ఏ. ఈ స్పాన్ ఏ అంటే ఏంటిదంటే, ఈ స్పాన్ ఏ ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది స్పాన్ బి. ఈ స్పాన్ ఏ, స్పాన్ బి రెండు కలిపి క్లౌడ్ను ఫామ్ చేస్తే ఫస్ట్ స్పాన్ ఏ గురించి నేర్చుకుందాం. ఒకసారి చూడండి, రిలయన్స్ చార్టు. ఒకసారి యాడ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇవన్నీ తీసేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తీసేసి. ఓకే, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఓన్లీ టెంకెన్సన్ వచ్చింది, కుజున్సన్. ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ ఎక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ అంటే రఫ్గా ఇక్కడెక్కడో ఇట్లా వస్తుంది కదా. దాని యొక్క ఆ మిడ్ పాయింటే మనకు స్పాన్ ఏ అవుతుంది. కానీ అది ఎక్కడ ఫ్లాట్ అవుతుంది? ఈ సేమ్ క్యాండిల్ స్టిక్ దగ్గర ఫ్లాట్ కాదు, 26 days ముందుకు ఫ్లాట్ అవుతుంది. 26 days అహెడ్ ముందుకు ఫ్లాట్ అవుతుంది. సరే, ఒకసారి ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను చూడండి. స్పాన్ ఏను, ఓన్లీ స్పాన్ ఏను యాడ్ చేస్తున్నాను చూడండి. ఎక్కడ వచ్చేది? కరెక్ట్ ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ తీసుకుంటే అక్కడ మాత్రం వచ్చింది. ప్లస్ ఎటు ముందుకు వచ్చింది చూడండి. ఎక్కడ వచ్చింది? ముందుకు వచ్చింది. 26 క్యాండిల్స్ ముందుకు ఫ్లాట్ అవుతుంది. ఓకే, ఇది స్పాన్ ఏ. అంటే ఈ స్పాన్ ఏ ఒక విధంగా చెప్పాలంటే ఈ టెంకెన్సన్ కుజున్సన్ మిడ్ పాయింట్ను రిప్రజెంట్ చేస్తుంది కదా. అలానే ఈ టెంకెన్సన్ కుజున్సన్ యొక్క మూమెంట్ను మనం ఈ స్పాన్ ఏని బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్పాన్ బి గురించి తెలుసుకుందాం. స్పాన్ బి అంటే సేమ్ ఇది కూడా 52 క్యాండిల్స్, 52 days ఆర్ మనం అదే టైం ఫ్రేమ్ ఏది పెట్టుకుంటే అది 52 క్యాండిల్స్ యొక్క లాస్ట్ 52 క్యాండిల్స్ యొక్క హైయెస్ట్ హైస్ అండ్ లోయెస్ట్ లోస్ యొక్క మిడ్ పాయింట్ సేమ్ ఇది కూడా. ఈ మొత్తం ఇచుముక్కులో ఉండే ప్రతి కాంపోనెంటు ఎక్సెప్ట్ చిక్కు స్పాన్ తప్ప ప్రతి కాంపోనెంటు హైయెస్ట్ హైస్ అండ్ లోయెస్ట్ లోస్ యొక్క మిడ్ పాయింట్ అంటే ఆ పర్టికులర్ పీరియడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి 9 కానీ 26 కానీ ఇక్కడ 52. ఇక్కడ వేరే స్పాన్ బిలో మనం ఏం తీసుకుంటాం? 52 days ఆర్ 52 క్యాండిల్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు డే క్యాండిల్ పెట్టుకుంటే డేస్, 15 minutes క్యాండిల్ పెట్టుకుంటే 15 minutes క్యాండిల్. ఆ 52 days హైయెస్ట్ హైస్ అండ్ లోయెస్ట్ లోస్ తీసుకొని దాని యొక్క మిడ్ పాయింట్ గాను 26 days అహెడ్ మళ్ళీ ముందుకు 26 days ముందుకు ఫ్లాట్ చేయడం జరుగుతుంది. ఇది స్పాన్ బి. $52 days అంటే ఎక్కడ వస్తుంది మనం కౌంట్ చేస్తే? ఒకసారి చూద్దాం. ఆగస్టు 26th ఎంత వస్తుంది? 1 2 3 4 2 3 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 రఫ్గా ఆగస్ట్ 24 వచ్చింది. ఆగస్ట్ 24 నుంచి ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ హైస్, ఆగస్ట్ 24 వరకు ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ హైస్ మనం తీసుకుంటే ఏడొస్తుంది చూడండి. అంటే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి. ఇదే ఈ రీజియన్లో హైయెస్ట్ హై ఉన్నది, ఈ రీజియన్లో హైయెస్ట్ హై ఉన్నది. లోయెస్ట్లో ఏది అంటే ఈ 24 ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న క్యాండిల్స్లో ఒక లో ఏదవుతుంది, ఇది అవుతుంది. దీని యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది, ఇట్లా లైన్ గీసుకున్నప్పుడు దీని యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది అంటే ఇంత ఉంది కదా, దీని యొక్క మిడ్ పాయింట్ ఇది అవుతుంది. అంటే ఇక్కడెక్కడో వస్తుంది. సరే ఒకసారి ప్లాట్ చేసి చూద్దాం. అంటే ఈ 52 డేస్ యొక్క అంటే నేను రఫ్గా గీశాను, కొంచెం అటు ఇటుగా రావచ్చు, ఎగ్జాక్ట్గా రావాలని ఏం లేదు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం సేమ్ ఆ 52 డేస్ అంటే కొంచెం అటు ఇటుగా వచ్చింది. ఎగ్జాక్ట్గా అంటే దీని యొక్క మిడ్ పాయింట్ మనం తీసుకున్నప్పుడు ఇలా ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, డ్రాయింగ్ చేద్దాం. ఇది స్పాన్ బి, ఇది స్పాన్ బి. ఇందాక చెప్పుకున్న స్పాన్ ఏ, స్పాన్ బి ఈ రెండు లాంగ్ టర్మ్ ఇండికేటర్, అంటే లాంగ్ టర్మ్ను ఇండికేట్ చేస్తాయి. ఈ రెండింటి మధ్యలో ఉండే ప్లేసు, వేరే స్పాన్ ఏ అండ్ స్పాన్ బిలో ఉండే మధ్యలో, రెండింటి మధ్యలో ఉండే ప్లేసును మనం కలిపి, రెండింటి మధ్యలో ఉండే ప్లేసును క్లౌడ్ అంటారు. క్లౌడ్ ఇక్కడ ప్రజెంట్ ఇట్లా మీకు ఏం కనబడట్లేదు, నేను అంటే యాడ్ చేస్తే మీకు క్లౌడ్ వస్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉండే ఈ ప్లేస్ను క్లౌడ్ అంటారు. ఈ రెండింటి మధ్యలో ఈ ప్లేస్ అంతా అంటే ఇది స్పాన్ ఏ, గ్రీన్ లైన్ స్పాన్ ఏ, రెడ్ లైన్ అనేది స్పాన్ బి. ఈ రెండింటి మధ్యలో ఉండే ప్లేస్ను క్లౌడ్ అంటారు. ఎప్పుడైతే స్పాన్ ఏ అనేది స్పాన్ బి కంటే పైన ఉంటే అది బుల్లిష్, అంటే ఆ క్లౌడ్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. చూడండి ఒకసారి, నేను ఫ్లాట్స్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ పై లైన్ ఏమో స్పాన్ ఏ, కింది లైన్ ఏమో స్పాన్ బి. కలర్లు బాగా రెడ్గా అయ్యాయి, కొంచెం తగ్గిద్దాం ఒపాసిటీ. వన్ సెకండ్. చూడండి, అంటే ఈ స్పాన్ ఏ అనేది పైన ఉంటే, స్పాన్ ఏ పైన ఉన్నంతసేపు అది బుల్లిష్, స్పాన్ ఏ కిందికి వస్తే బేరిష్. ఇప్పుడు కొంచెం అంటే మరీ థిక్గా లేకుండా చూడండి. ఇక్కడ చూడండి, ఈ స్పాన్ ఈ కింది లైన్ కింద అంటే గ్రీన్ కలర్ లైన్లో ఉన్న లైను స్పాన్ ఏ, ఇది స్పాన్ బి. ఈ స్పాన్ ఏ ఎప్పుడైతే స్పాన్ బిని కట్ చేసుకుంటూ పైకి వచ్చిందో ఈ కుమో అనేది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఈ కుమో అనేది గ్రీన్ కలర్లోకి మారుతుంది. వేరే అది ఇక్కడ చూడండి, ఇక్కడ స్పాన్ బిని కట్ చేసుకుంటూ కిందికి వచ్చింది. ఇంతకుముందు పైకి అయింది, ఇక్కడ కిందికి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ కుమో అనేది రెడ్ కలర్లోకి మారిపోయింది. అంటే ఇది సైన్ ఆఫ్ బేరిష్, ఇది సైన్ ఆఫ్ బుల్లిష్. అంటే మార్కెట్ అంటే ఈ పర్టికులర్ స్టాక్ ఇక్కడ ఈ రీజియన్లో ఇదంతా బుల్లిష్ ట్రెండ్ అన్నట్టు. అంటే ఈ రీజియన్లో బుల్లిష్ ట్రెండ్. మరి ఈ రీజియన్లోకి వచ్చేసరికి
ఈ పర్టికులర్ ఈ రీజియన్లోకి వచ్చేసరికి ఇదంతా బేరిష్ అన్నట్టు, ఇదంతా బేరిష్. సో ఈ కూమో ఈ క్లౌడ్ ఇంకొకటి కూడా, ఈ క్లౌడ్ కింద ఉన్న ప్రైస్ ఉన్నంతసేపు అది బేరిష్, క్లౌడ్ పైన ప్రైస్ ఉంటే అది బుల్లిష్. మళ్ళీ ఆ స్ట్రాటజీలో డిస్కషన్ చేసేటప్పుడు మనం ఈ ఇచిముఖికి సంబంధించిన స్ట్రాటజీలు డిస్కషన్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు కూమో ప్రైస్ ఎక్కడ ఉందనే దాన్ని బట్టి స్ట్రాటజీస్ అనేవి డిపెండ్ అవుతాయి. సరే, ఇప్పుడు ఇంకొకటి మిగిలిపోయిన ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది. సరే, వీటిలో ఒక్కొక్కటి అంటే ఇది ఒక దగ్గర ఫ్లాట్గా ఉంది ఈ కూమో, అంటే కింది స్పాన్ బి అనే ఒక దగ్గర ఫ్లాట్గా ఉంది, ఇంకో దగ్గర ఇట్లా కొంచెం పైకి వస్తున్నట్టుగా ఉన్నది, అంటే ఇట్లా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పైకి ఉన్నది. సో ఇట్లాంటి దాని మీదకి వెళ్ళి కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. ఇది కూమో ఇట్లా ఫ్లాట్గా ఉంటే దాదాపుగా ఆ ప్రైస్ అనేది సైడ్ వేస్లో ఉంటుంది. అదే సరే, మనం అది మళ్ళీ స్ట్రాటజీలలో డిస్కషన్ చేసుకుందాం ఒక్కొక్కటి మొత్తం 4-5 స్ట్రాటజీస్ ఉంటాయి బేస్డ్ ఆన్ దిస్ కూమో. రాబోయే వీడియోలలో ఆ స్ట్రాటజీలు క్లియర్గా మనం ఒక్కొక్కటి డిస్కషన్ చేసుకుందాం. సరే, ప్రస్తుతానికైతే కాంపోనెంట్స్ గురించి మాత్రమే నేర్చుకుందాం ఈ వీడియోలో. ఇంకా మిగిలిపోయిన ఇంకో కాంపోనెంట్, మొత్తం 5 కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఒక టెంకెన్సన్, కుజున్సన్ అండ్ స్పాన్ ఏ, స్పాన్ బి అని నేర్చుకున్నాం, అంటే అనుకున్నాం కదా మొదట్లో. ఇప్పుడు ఇంకా మిగిలిపోయినది ఇంకొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే చిక్కు స్పాన్. ఈ చిక్కు స్పాన్ అంటే ఏంటిదంటే, ఇది చిక్కు స్పాన్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అదే. అంటే ఇప్పుడు మరి కరెంట్ ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది కదా. మరి ఇదే మన యొక్క చిక్కు స్పాన్. కానీ ఇవన్నీ ఎటు ఫ్లాట్ అవుతున్నాయి? ఇంతకుముందు మనం చెప్పుకున్న 26 days అహెడ్ ముందుకు ఫ్లాట్ అయినాయి. 26 days ముందుకు ఫ్లాట్ అయింది. ఏవి? స్పాన్ ఏ, స్పాన్ బి అనేవి 26 days ముందుకు ఫ్లాట్ అయినాయి. టెంకెన్సన్, కుజున్సన్ ఏమో వేరే ఎక్కడ క్యాండిల్ ఉంటుందో అక్కడే, అంటే పర్టికులర్ క్యాండిల్ దగ్గర ఫ్లాట్ అయినాయి. కానీ ఇది వెనుకకు ఫ్లాట్ అవుతుంది, ఇది కొంచెం వెనుకకు ఫ్లాట్ అవుతుంది, అంతే తేడా. చూడండి, ఇప్పుడు ఈ ప్లేస్లో పర్టికులర్ ఈ ఈరోజు క్యాండిల్లో ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నది. సో ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న లైన్ వస్తుంది చూడండి, అదే దగ్గర చిక్కు స్పాన్ ఉంటుంది. కానీ 26 days వెనుకకు వస్తుంది. ఒకసారి చూద్దాం, ప్లాట్ చేసి చూద్దాం. చిక్కు స్పాన్, లాగింగ్ స్పాన్ అని కూడా అంటారు దీన్ని లాగింగ్ స్పాన్ అని కూడా అంటారు. చూడండి, ఓన్లీ అదొక్కటే ఆ ఒక్క కాంపోనెంట్ మాత్రం ఉంచాను, మిగతా డిజేబుల్ చేశాను. ఒకసారి చూడండి, ఎగ్జాక్ట్గా ఈ కరెంట్ క్లోజింగ్ ప్రైస్ అనేది ఎక్కడ ఉందో చిక్కు స్పాన్ కూడా అక్కడే ఫ్లాట్ చేయడం జరిగింది. బట్ 26 days అనేవి వెనుకకు ఫ్లాట్ చేయడం జరిగింది. 26 days వెనుకకు ఫ్లాట్ చేయడం జరిగింది. అసలు మరి ఈ విత్ రెస్పెక్ట్ టు అసలు ఎందుకు దీని యొక్క ఈ కాంపోనెంట్ అనేదాన్ని చాలామంది దీన్ని వదిలేస్తూ ఉంటారు. యాక్చువల్గా దీన్ని బేస్ చేసుకొని 1-2 స్ట్రాటజీలు కూడా ఉన్నాయి. ఈ చిక్కు స్పాన్ను బేస్ చేసుకొని 1-2 స్ట్రాటజీలు ఉన్నాయి. మనం అవి రాబోయే వీడియోలలో ఆ చిక్కు స్పాన్ స్ట్రాటజీ కూడా నేర్చుకుందాం కంపల్సరీ. ఈ చిక్కు స్పాన్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే కంపేర్ టు టెంకెన్సన్, కుజున్సన్తో పోల్చుకున్నప్పుడు ఇది కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం, దీని రాబోయే స్ట్రాటజీలలో దీని గురించి కూడా నేర్చుకుందాం. ఇప్పుడు దీని యొక్క బేసిక్ స్ట్రక్చర్ అయితే నేర్చుకుందాం. ఈ బేసిక్ స్ట్రక్చర్లో ఇది చిక్కు స్పాన్ అనేది ప్రైస్, అంటే మన క్యాండిల్ స్టిక్స్ పైన ఉంటే ఆ పర్టికులర్ స్టాక్ అనేది బుల్లిష్. ఎప్పుడైతే కింద ఉంటుందో అది బేరిష్. అంటే ఈ చిక్కు స్పాన్ లైన్ అనేది ఎక్కడ ఉంది విత్ రెస్పెక్ట్ టు క్యాండిల్, అంటే క్యాండిల్ తోటి పోల్చుకున్నప్పుడు ఎక్కడ ఉన్నది? క్యాండిల్ పైన ఉన్నదా, కింద ఉన్నదా? క్యాండిల్ పైన ఉంటే ఆ స్టాక్ బుల్లిష్, క్యాండిల్ కింద ఉంటే బేరిష్. చాలా అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కావచ్చు, అంటే అన్ని క్యాండిల్ మొత్తం ఒక్కొక్కటి, అందుకే నేను ఒక్కొక్కటి ప్లాట్ చేసుకుంటూ వస్తున్నాను. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఈజీగానే ఉంటుంది. క్యాండిల్ స్టిక్స్ పైన ఉన్నంతసేపు బుల్లిష్, క్యాండిల్ స్టిక్ పైన కింద ఉంటే బేరిష్. చూడండి, ఈ నిఫ్టీ ఈ 50 ఇండెక్స్ ఒకసారి చూడండి, ఇది ఇక్కడ సెప్టెంబర్ ఫస్ట్ రోజు ఇక్కడ, అంటే ఇది బులిష్లోకి వచ్చింది, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ బులిష్లోనే ఉంది. అంటే ఎక్కడ మళ్ళీ క్యాండిల్స్ కిందికి రాలేదు మళ్ళీ, అంటే అది బేరిష్లోకి రావడానికి, అంటే ఎప్పుడైతే క్యాండిల్ కిందికి వస్తుందో
ఆ చిక్కు స్పాన్ అనేది క్యాండిల్ కింద క్లోజ్ అవుతుందో అదంతా బేరిష్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి నేను మార్క్ చేశాను. అంటే ఇక్కడ కిందికి వచ్చింది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా మళ్ళీ ఈ బేరిష్ ట్రేడ్, అంటే క్యాండిల్ అనేది బేరిష్, అంటే మన స్టాక్ యొక్క వ్యూ ఏంటిది బేరిష్. చూడండి వేరే మన నిఫ్టీ ఇక్కడ ఎప్పుడు 2020 అంటే జనవరి స్టార్టింగ్లో, అంటే ఈ ఇయర్ స్టార్టింగ్లో ఇక్కడ మనకు డిసెంబర్లో ఒకసారి క్యాండిల్ కింద, అంటే క్యాండిల్ కింద చిక్కు స్పాన్కి వచ్చేసింది. అలాగే క్యాండిల్ కింద మళ్ళీ ఇప్పుడు జనవరి 9th రోజు మళ్ళీ ఒకసారి వచ్చింది. అంటే ఇక్కడ క్యాండిల్ కింద అంటే క్యాండిల్ కింద చిక్కు స్పాన్ వెళ్ళిపోయింది. అప్పటి ఉంది చూడండి ఎప్పటి వరకు, చూడండి మళ్ళీ క్యాండిల్ పైన ఎక్కడ క్లోజ్ అయింది, ఇగో 17th మార్చ్ వరకు, అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ లాస్ట్ వీక్ మార్చ్ 20, అంటే ఆల్మోస్ట్ 3 months, కంప్లీట్గా 3 months డౌన్ ట్రెండ్లో ఉంది. నిఫ్టీ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. అంటే ఈ విధంగా మనం యొక్క ఈ చిక్కు స్పాన్ బట్టి అప్ ట్రెండా డౌన్ ట్రెండా అని కూడా తెలుసుకోవచ్చు. సరే, ఇవి రాబోయే ఫర్దర్ స్ట్రాటజీలలో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఈ మనం లీడ్ 1 అంటే ఈ స్పాన్ ఏ స్పాన్ బి యాడ్ చేసినప్పుడు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంటుంది. ఒకసారి చూడండి, మనం ఈ బ్యాక్గ్రౌండ్ ఫ్లాట్ చేసినప్పుడు చూడండి, ఇదంతా మనం అక్కడ మనకు చిక్కు స్పాన్ నుంచి అయితే బేరిష్ అనేది అప్పుడే తెలిసింది. ఇది డిసెంబర్ ఎండింగ్లోనే, అంటే డిసెంబర్ ఎండింగ్ జనవరి 1st జనవరి స్టార్టింగ్లో తెలిసింది. కానీ చూడండి ఈ కూమో ద్వారా ఎప్పుడు తెలుస్తుంది, కూమో కొంచెం లేట్ తెలిపింది. అంటే కూమో మీన్స్ స్పాన్ ఏ స్పాన్ బి మధ్యలో ఉండే ఆ క్లౌడ్ని కూమో అని చెప్తారంటారు. ఈ కూమో అంటే ఈ క్లౌడ్ ఎప్పుడు చెప్తున్నా చూడండి, మార్చ్లో చెప్పింది. అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 2 months లేటర్ చెప్తుంది, అంటే క్లౌడ్. సో అంటే ఈ క్లౌడ్ కిందకి వచ్చేసరికి కొంచెం టైము, అంటే మనం ఎక్కువ చిక్కు స్పాన్ అంతా నెగ్లెక్ట్ చేస్తుంటారు. చిక్కు స్పాన్ ద్వారా ఆల్రెడీ డౌన్ ట్రెండా అప్ ట్రెండా అని కూడా తెలుస్తుంది. అంటే ఆ స్ట్రాంగ్ బుల్లిషా స్ట్రాంగ్ బేరిషా అని తెలుస్తుంది. విత్ రెస్పెక్ట్ టు ఈ కూమో ఆధారంగా మనం కూడా చెప్పచ్చు. ఈ కూమో కింద ఉండి క్యాండిల్స్ కింద ఉంటే స్ట్రాంగ్ బుల్లిష్, అంటే స్ట్రాంగ్ బేరిష్ సైన్. ఇవన్నీ మనం రాబోయే వీడియోలలో ఒక్కొక్కటి క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఎవ్రీవన్. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి, ఇది మార్కెట్లో మీరు ఉంటే ఖచ్చితంగా ఈ ఇచ్చిముక్కు ఇండికేటర్ గురించి తెలుసుకుంటేనే మీకు లాభాలు అనేది ఇంప్రూవ్ అవుతాయి. అలాగే మీ యొక్క నష్టాలు అనేవి తగ్గడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ ఇండికేటర్ చూడంగానే మనం ఏ స్టాక్ అయితే ఎంచుకున్నామో అది డౌన్ ట్రెండా అప్ ట్రెండా అనేది ఈ కాంపోనెంట్స్ని బట్టి తెలుసుకోవచ్చు. సో రాబోయే వీడియోలలో ఒక 4-5 స్ట్రాటజీస్ ఉంటాయి. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.